కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రెండో రోజు కూడా పర్యటించబోతున్నారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు బిఎల్ఏలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించబోతున్నారు. ఎస్ఐఆర్ జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించబోతున్నారు. దేశ భవిష్యత్తు యువత హక్కుల కోసం నిరసన తెలుపుతున్న రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు ఇతర నేతలను అరెస్టు చేయడం నిరసిస్తూ కొడంగల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రెండో రోజు కూడా పర్యటించబోతున్నారు. మరి ఈ దేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో రెండవ రోజు పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించిన రాత్రి ఆయన కొడంగల్లోని తన నివాసంలోనే బస చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం తన కార్యక్రమాలను ప్రారంభించినారు. 9 గంటలకు ముఖ్యంగా బిఎల్ఓలతో పాటు అధికారులతో కూడా కలిసి ఆయన సరిపైన రివ్యూ కొనసాగించనున్నారు. సంబంధించి తన నియోజకవర్గంలో ఈసారి కార్యక్రమం ఎలా జరుగుతుంది, దాని సర్వే కూడా ఎలా జరుగుతుంది అన్న దానిపైన కూడా అధికారులతో అలాగే బిఎల్ఓలతో కూడా పూర్తిసారి సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొడంగల్ పట్టణంలోని ఏదైతే ఉందో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులను కూడా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన 10 గంటలకు కొడంగల్లోని అంబేద్కర్ చౌరస్తాలో కూడా ధర్నా చేయనున్నారు. అందుకు సంబంధించి కూడా అధికారులతో పాటు ఆయన పూర్తిస్థాయిలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంబేద్కర్ చౌరస్తాలో దాదాపు అరగంట నుంచి గంట పాటు కూడా ధర్నాలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కూడా అదే స్థానికంగా ఉన్నటువంటి నేతలు అలాగే నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ ధర్నాలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన నియోజకవర్గంలో నిన్న ఏదైతే ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు సంబంధించి ఉన్న ఎడ్యుకేషనల్ హబ్ కు సంబంధించినటువంటి పనులను పరిశీలించిన నేపథ్యంలో దాదాపు 5 గంటలకు ప్రారంభమైన సమీక్ష దాదాపు 11:30 వరకు రాత్రి కొనసాగింది. ఆ 11:30 తర్వాత కూడా దాదాపు సుదీర్ఘంగా సాగినటువంటి ఈ సమీక్ష అనంతరం రాత్రి ఆయన తన సొంత కొడంగల్లోనే బస చేయడం జరిగింది. తర్వాత ఈ రోజు ఉదయం 9:30 నుంచి కూడా కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట సరిపైన కూడా అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయన అంబేద్కర్ చౌరస్తాలో ఈ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీతో పాటు ముఖ్య నేతలు కూడా అరెస్ట్ చేశారు. దానిపైన కూడా వాటిని నిరసిస్తూ ఈ రోజు అంబేద్కర్ చౌరస్తాలో దాదాపు గంట పాటు కూడా ఆయన ధర్నా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర్నా నేరుగా ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్చన. రైట్ నరేంద్రచారి, థ్యాంక్ యూ సో మచ్.